సీనియర్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. స్కంద పురాణంలో ఈరోజు మనం 21వ భాగంలోకి అడుగుపెట్టాం. ఇప్పటి వరకు కూడా మరి నముచిని ఇంద్రుడు వజ్రాయుధంతో ఇతర ఆయుధాలతో సంహరింపాలని చూసినప్పటికీ కూడా సంహరించలేకపోవటం, చివరికి అశరీరవాణి వినిపించిన నురుగుతోనే సముద్రం నురుగుతో సంహరించచ్చు. ఆ రకంగా చేసినట్టయితే విజయం దక్కుతుందంటే ఆ రకంగా చేసి మరి నముచుణ్ణి సంహరించడం అనేది జరిగింది. ఇక తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే నముచుణ్ణి వధించారనే ఒక కోపంతో రగిలి ఇంద్రుడి దగ్గర చేరుకున్న ఈ వృతుణ్ణి చూసి అందరూ కూడా ఒక్క క్షణం భయపడతారు. వారి వారి యొక్క భయాన్ని పోగొట్టడానికి శివుడి మించి మరొక మార్గం లేదు, శివారాధన మాత్రమే మనకి విజయాన్ని సంప్రాప్తింపజేస్తుందని చెప్పి దేవర్షి మహర్షి అయిన దేవతల గురువు అయిన అంటే మనకి ఎవరైతే బృహస్పతి, ఆ బృహస్పతి చెప్పిన పలుకులు మనం ఇప్పుడు వింటూ వస్తున్నాం. ఇలా పలుకుల్లో మరి పూర్వం ఒకానొక సందర్భంలో చిత్రరథుడు అనే రాజు అనేక రకాలుగా ప్రాంతాలు పర్యటిస్తూ పార్వతి అది కైలాసానికి రావటం, అక్కడ మరి శివపార్వతుల్ని చూసి ఉండగా ఏదైనా సరే న్యాయసమ్మతమైన మాటలు చెప్పమండగా అందరికీ లోకోపవాదం నుంచే భయం, వేరే రకంగా కాదు. అందరూ ఏదైనప్పటికీ కూడా ఈ కాలకోట విషాన్ని ఇబ్బంది లేకుండా నేను మింగాను, అక్కడి నుంచి దాని నుంచి నేను ప్రమాదాన్ని రక్షించాను అని చెప్పి శివుడు తెలపటం. తర్వాత ఏదైనప్పటికీ కూడా సహించలేని తప్పు రాజు చేశాడు, అవమానం చేశాడు అని చెప్పగా అప్పుడు చిత్రరథుడిని పిలిచి పార్వతి ఇట్లా అంటుంది, ఓయి దుర్మాత్ముడా, మూర్ఖుడా, శంకరుని ఎలా పరిహసించితివి, నాతో సహా కర్మఫలం చూసేదువు. సాధువులు నిర్వికారులు అగు వారిని ఉపసించేవారు దేవుడైనా సరే మనుషుడైనా సరే వారందరికీ తెలియజేయక అర్చించున్నారా మూర్ఖుడా అని చెప్పి పార్వతీదేవి ఆ చిత్రరథుడిని అయిపోయింది ఇందాక ఒకటి, రెండోది బిగించేసాను. ఆ రకంగా చిత్రరథుడిని పార్వతీదేవి దూషించడం జరుగుతుంది. తర్వాత తీవ్ర తపస్సు వల్ల మరి వృతుడు వీలు లేని వాడవుతాడు. ఎప్పుడైతే చిత్రరథుడు మరి ఆ రకంగా పార్వతీ శివుల్ని అవమానిస్తే తర్వాత మరి పార్వతి చెప్పిన సలహా మేరకు ఆయన యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలవటం కోసం తీవ్రంగా తపస్సు చేసి తర్వాత వరం పొంది ఇప్పుడు ఈ వృతుడుగా జన్మించడం జరిగిందని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా బృహస్పతి మాటలు విని ఇంద్రుడు తనకి జరిగిన ఏదైనప్పటికీ కూడా ఈ ప్రదోషాన్ని చేయు విధేమిటి, దాని యొక్క ఉద్యాపన ఏంటి, ఇప్పుడు మనం ఏ రకంగా ఈ శివలింగార్చన చెయ్యాలి, దాన్ని మొత్తం కూడా సవివరంగా మాకు తెలియజేయని చెప్పి కూడా ఇంద్రుడు కోరుకోవటం అనేది జరుగుతుంది. అప్పుడు బృహస్పతి మళ్ళీ చెప్తాడు, కార్తీక మాసం అందులో ఎవరైనా సరే మనం చెప్పుకున్నాం శనివారం నాడు కనుక త్రయోదశి కనుక వస్తే ఇది ఆ వ్రతం అనేది వెంటనే సిద్ధిస్తుంది. ఎవరైతే వెండితో ఎద్దు యొక్క విగ్రహాన్ని చేయించి దాని వీపుపై పీఠాన్ని చేయించి మరి ఈ ఉమాపతి యొక్క త్రిలోచన్ని 5 తలలు 10 భుజాలు సగ భాగాన పార్వతి ఉండిన విగ్రహాన్ని ఎవరైతే చేయించుకుని పూజిస్తారో వారు రాజు తత్సమానులైన భోగాల్ని అనుభవించడం అనేది జరుగుతుంది. అంటే ఏంటిట, ఎవరైనా సరే వారి వారి యొక్క శక్తానుసారం ఒక ఎద్దుని అంటే వెండి ఎద్దు, ఆ ఎద్దు మీద ఏదైతే మనం పీఠం ఉంటుందో అంటే ఇప్పుడు ఏనుగు అంబారి అంటుంటాం కదా, అలాగే ఈ వృషభ పీఠం, ఈ వృషభ మోపురం మీద అలంకరించి మరి పార్వతీదేవి అంటే అర్ధభాగం పార్వతీదేవి అంటే అర్ధనారీశ్వరుడుగా లేదా శివుడి యొక్క వక్షస్థలం దగ్గర ఉండేలాగా అంటే తొడల నుంచి వక్షస్థలం వరకు ఉండే పార్వతీదేవి ఆ యొక్క రూపాన్ని ఎవరైతే మరి చేయించుకుని
పూజిస్తారో నిత్యం అనునిత్యం అలాంటి వారికి అనేక రకాలైన భోగాలు కలుగుతాయిట. ప్రతిరోజు కూడా ఎవరైతే ఓం నమో భగవతే అర్ధనారీశ్వరాయ నమః, ఓం నమో భగవతే అర్ధనారీశ్వరాయ నమః అని ఈ రకమైన విగ్రహాన్ని ప్రతిరోజు కూడా ఎవరైతే పూజిస్తారో వారికున్న సంకటాలన్నీ కూడా పోతాయి. కనుక ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి అని చెప్పి, తర్వాత మరి ఇదే రోజు అంటే ఒకవేళ శని త్రయోదశి నాడు మరి ఈ రకంగా శివుణ్ణి పూజించి, అంటే ఉత్తి రోజుల్లో అందరూ కూడా ఆ రకంగా పూజిస్తామనేది ఒకటి. తర్వాత మరి ఈ రోజైతే ఏం చెప్పారు అయ్యా బృహస్పతి అంటే కనుక, ఒకవేళ మనకి ఏదైనా సరే ఇలా వెండితో చేసుకునే అవకాశం లేకపోతే ఇదే రకమైన చిత్రాన్ని ఒక రాగి రేకు మీద ముద్రించి, రాగి రేకు మీద చెక్కించి, ఆ రకంగా రాగి రేకును అర్చించినా కూడా చాలా పుణ్యం లభిస్తుందని చెప్పి కూడా బృహస్పతి తెలియజేయటం అనేది జరుగుతుంది. ఇక ఎవరైతే మరి ఈరోజు పూజ చేసి రాత్రిపూట విధిపూర్వకంగా శ్రద్ధతో జాగరణ చేసి మరి పంచామృతంతో ఈ యొక్క రాగిరేకుకి లేదా విగ్రహానికి స్నానమాడింప చేస్తారో వారికి కూడా అనేక రకాలైన పుణ్యాలు లభిస్తాయి. పంచామృతంతో చేసిన దానివల్ల మనకి పంచభూతాలన్నీ కూడా మనకి తల ఒగ్గి మన ఎదుట వినయాన్ని ప్రదర్శిస్తాయి. మనకి వాటి వల్ల పంచభూతాల వల్ల ఎటువంటి ఆపదలు కీడులు రాకుండా మనల్ని రక్షించబడటం అనేది కూడా ఉంటుంది. ఓ దేవా, ఎవరైతే గోక్షీరంతో చేసిన గోక్షీర స్నానం ఏదైతే ఉంటుందో అది కూడా అమిత తృప్తి పరమేశ్వరుడికి ఇవ్వటం అనేది ఉంటుంది. అంటే ఆవు యొక్క పాలతో ఎవరైతే మరి శివుడికి స్నానమాడింపజేస్తారో అంటే అభిషేకం చేస్తారో వాళ్ళకి కూడా అనేక రకాలైన పుణ్యాలు లభిస్తాయి. ఓ పరమేశ్వర, నేను చేసే ఈ దధి స్నానం ఏదైతే ఉంటో అంటే పెరుగుతో నేను చేసే, అంటే మనకి తెలుసు పంచామృతాలు అంటే ఏంటో, మరి ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, మరి పంచదార, తేనె ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నువ్వు గ్రహించు. దేవదేవేశ, నీ ప్రీతికై నేను తేనెని ఇస్తున్నాను, నీ ప్రీతికై నేను చక్కెరని ఇస్తున్నాను. వీటన్నిటిని గ్రహించి నాకు శాంతిని ప్రసాదించు, విజయాన్ని ప్రసాదించు, నన్ను సంతృప్తించి నన్ను అనుగ్రహించు, సదా నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు నా పైన ప్రసరింపజేయని చెప్పి వేడుకోవాలట. ఆ తర్వాత శివుని సంతోషములకై ఇదే మంత్రాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలట. ఏం మంత్రం? హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర అని ఆయన నామాన్ని భక్తి శ్రద్ధలతో కీర్తించాలట. ఓ పార్వతీపతి, నువ్వు నిజంగా పూజ్యుడువు. నేను ఏదైతే ఆర్గాన్ని సమర్పిస్తున్నానో ఆర్గాన్ని తీసుకుని నువ్వు నాకు ప్రసన్నుడి కావు. ఓ దేవదేవేశ, నేను నీకేవైతే పుష్పాలు సమర్పిస్తున్నానో, ఏదైతే గంధంతో కూడిన పాద్యాన్ని ఇస్తున్నానో వాటన్నిటినీ గ్రహించి నాకు ప్రసన్నుడు కా అని చెప్పి ప్రార్థించాలిట. ఓ శివ, నేతితో వెలిగించిన ఈ దీపాన్ని గ్రహించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. నా యొక్క శాంతి కోసం నేను ఎన్ని రకాలైన ఔషధాలతో నీకు పూజ చేశానో అన్ని రకాలైన శాంతుల్ని మరి ఏదైనప్పటికీ కూడా ఆనందాల్ని నాకు ప్రసాదింపజేసినన్నా అని చెప్పి శివుడికి మోకరిల్లారట. ఈ రకంగా ఎవరైతే మరి శివుడి యొక్క శరణాగతి, శివుడి యొక్క లింగార్చన, శివుడి యొక్క జాగరణ ఇలాంటివన్నీ ఎవరైతే శని త్రయోదశి లేదా కార్తీక మాసంలో వచ్చే త్రయోదశి నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి ఉన్న సంకటాలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇదే విధంగా మనం చేసుకోవాలని చెప్పి బృహస్పతి తెలియజేయటం జరుగుతుంది. ఎప్పుడైతే బృహస్పతి చెప్పిందంతా కూడా ఇంద్రుడు వింటాడు. ఆ తర్వాత అతని సహాయంతోనే యుద్ధ నిపుణుడైన ఇంద్రుడు రుద్రునితో యుద్ధం చేయటం అనేది కూడా జరుగుతుంది. దేవతలకు దానవులకి జరిగిన యుద్ధం అతి ఘోరంగా జరగటం అనేది ఉంటుంది. ఇక భీకర యుద్ధం ఏదైతే ఉంటుందో ఆ భీకర యుద్ధంలో దేవదానవులకి క్షయాన్ని కలిగించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అందు ద్వంద్వ యుద్ధం అనేది కానీ అతి భయంకరమైన యుద్ధం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక ఈ రకమైన యుద్ధంలో అందరూ కూడా దైత్యుల్లో ప్రముఖులందరూ కూడా అన్ని వైపుల నుండి పరాజయం పొందుతారు. ఎప్పుడైతే వీళ్ళు శివుడి యొక్క పూజ చేసుకుని శివలింగార్చన చేసుకుని వీరు యుద్ధభూమికి నడిచి వచ్చారు కనుక దేవుడు వారి పక్షాన ఉండి
దేవతల పక్షాన ఉండి మరి అనేక మంది దానవులందరూ కూడా ప్రముఖులందరూ కూడా దానవుల్లో ప్రముఖులైన వాళ్ళందరూ కూడా దేవతలు మరి దానవుల్లో అతి సూర్యులైన వారంతా కూడా పరాజయం పాల్పట్టడం అనేది కూడా జరుగుతుంది. ఓ దైత్యులారా, మీరంతా భయాన్ని ఆర్తిని పొంది ఎందుకు ఇక్కడ ఉన్నారు? రణభూమి ఉంది, పారిపోండి అని చెప్పి యుద్ధం చేయి పట్టుదల మీకుంటే గనక మీ పరాక్రమాన్ని మాకు చూపించండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్పి దేవతలందరూ కూడా భీకరంగా గర్జిస్తారుట. మహాబలులారా, గదలతో బడిసెలతో ఖడ్గాలతో బల్లెలతో బక్తాలతో ఎటువంటి యుద్ధం చేసినప్పటికీ కూడా ఆ యుద్ధంలో మీరందరూ కూడా పరాజితులు కాక తప్పదు అని చెప్పి వాళ్ళని మరింత భయపెట్టడం అనేది కూడా జరుగుతుంది దేవతలు. అప్పుడు వీరి మాటలకి వీని కోపించిన వృతుడు దైత్య ముఖ్యులని చూసి చిత్కరించుకుంటాడు. ఓ పులముడా, ఓ వృషపరువుడా, ఓ ధూమ్రాక్షుడా, మహాకాలుడా, వృకాసుడా, శూలాక్షుడా, శూలదంష్టుడా, ఎందుకు మీ అందరికీ నమస్కారం, మీరు ఎందుకు ఇంత పిరికిగా ఉన్నారు? మీరందరూ ఎందుకు మన యొక్క శత్రువుల ముందు తలొగ్గి నుంచున్నారు వినయంగా? మీరందరూ ఎందుంత బేతాహులై వేచి ఉన్నారు? మిమ్మల్ని చూస్తే నాకు రోత పుడుతోంది అంటాడు వృతుడు. ఈ రకంగా ఈ యుద్ధాన్ని మీరు వదిలి పారిపోతారా? పారిపోండి. యుద్ధాన్ని మరణించిన వారు పరం పొందాలని, అంటే ఎప్పుడైనా సరే యుద్ధంలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పరమపదం అనే ముక్తిని పొందుతారు. ఎవరైతే యుద్ధంలో పిరికిగా పరిగెత్తారో వాళ్ళు మాత్రమే మరి దుర్గతులు పాలవుతారు. కనుక మీరు పారిపోవడానికి సిద్ధమైతే పారిపోండి, లేదు మీరు గెలిచైనా సరే మరణిద్దానికి మీరు ఏదైనప్పటికీ కూడా ఉండి యుద్ధం చేసి మరణించాలనుకున్నా కూడా మరణిస్తే అది వీర స్వర్గమే అలంకరిస్తారు తప్ప మనకి వేరే రకంగా నష్టం జరగదు. కనుక ఆలోచించుకుని మీరు పారిపోతారా, ఇక్కడ ఉండి యుద్ధం చేస్తారా అనేది నిశ్చయించుకోండి అని చెప్పి ఆ దైత్య ప్రముఖులందరినీ కూడా ఉద్దేశించి మరి వాళ్ళకి ఉత్తేజం కలిగించడానికి అవ్వచ్చు, లేదా వాళ్ళకు ఉన్న ధర్మవాక్యం ఏదైతే ఉంటుందో ధర్మవాక్యాన్ని ప్రబోధించడం కోసం కావచ్చు, అప్పుడు వృతుడు ఆ విధంగా తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది. ఇది ఏదైనప్పటికీ కూడా నేనేదైతే చెప్పానో అది నిశ్చయం. శస్త్రాల వల్ల దెబ్బతిన్నా కానీ, ప్రాణాలు వదిలినా కానీ పరంపదాన్ని పొందుతాం. మనం ఎలా అయినా సరే యుద్ధంలో ఎలా పోయినప్పటికీ కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా పరంపదాన్నే పొందుతాం. కనుక గోవుల కొరకు, స్వామి కొరకు శస్త్రచికిత్సల చేత, శస్త్రాల చేత ఎవరైనా సరే దేహం కోసం బాధపడిన వాళ్ళు, రణాన దెబ్బతిన్న వారు లేదా మరి ఉత్తమ గతిని పొందుతారు తప్ప ఇబ్బంది పాలవరు. అంటే ఇక్కడ మనం కేవలం ఉంటుందో మా అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి కావట్లేదు, మహాదేవ ఒక మంచి వరుణ్ణి వెతుకు, ఎన్ని రకాలుగా తపస్సు చేసినా మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు, మా అబ్బాయికి ఉద్యోగాన్ని ప్రసాదించు. ఇలాంటివి ధర్మబద్ధమైన కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు ఫలించాలంటే మీకు ఎప్పుడైనా సరే కార్తీక మాసంలో వచ్చే శనివారం నాడు త్రయోదశి కనుక వస్తే ఆ రోజు మీరు చేతనైన విధానంలో లింగార్చన చేసినట్టయితే కార్యసిద్ధి జరుగుతుందని సాక్షాత్ మనకి ఈ రూపంలో ఇప్పుడు దేవర్షి అంటే దేవతల గురువైన బృహస్పతి తెలియజేయటం అనేది కూడా జరిగింది. అప్పుడు అంటాడు, కనుక మీరు ఏదైనా సరే ఈరోజు కనుక ఇప్పుడు ఈ లింగాన్ని పూజించినట్టయితే అన్ని కోరికలు కూడా తీరుతాయి. ఈ మధ్యాహ్న సమయంలో స్నానం చేసి నువ్వులు, ఉసిరికలతో, గంధము, పుష్ప ఫలాలతో మొదలగు వానితో మనం అందరం కూడా శివుణ్ణి అర్చించాలి. తర్వాత సాయంకాలం నాడు స్థిరంగా లింగం అంటే తనకు తానుగా వెళ్తున్న లింగం కానీ, ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో స్థాపించిన దాన్ని కానీ, ఎవరో ఒకరిచే అనుకోకుండా అక్కడ ఉంచబడిన దాన్ని కానీ, లేదా స్వయంగా మనకి మనమే దాన్ని అప్పటికప్పుడు ప్రతిష్ఠించి కానీ, ఏదో రకంగా ఏదో రూపంలో ఏదో రకంగా ఎవరైతే శివలింగాన్ని మనం అర్చించాలి ఆ రోజు ఆ మధ్యాహ్నం అని చెప్పి బృహస్పతి తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది. జన మధ్యాహ్నం కానీ, ఏకాంతాన్ని కానీ, అరణ్యాల్లో కానీ, తపోవనాందైనా కానీ శివలింగాన్ని విశేషంగా ప్రత్యేకంగా ప్రదోష సమయంలో అర్చిస్తే అంతకుండా మనకి మరొక మహత్తరమైన రోజు అనేది ఉండదు. గ్రామంలో ఉన్న శివలింగం పూజించిన దానికంటే కూడా 100 రెట్లు
గ్రామం వెలుపల ఉన్న లింగార్చనచే మనకి అనేక శుభాలు కలుగుతాయి. అంతకంటే 100 రెట్లు అరణ్యంలో అంటే అడవుల్లో కానీ ఎక్కడైనా ఉన్న శివలింగాన్ని పూజిస్తే గనక అది మరింత మనకి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా దానికంటే 100 రెట్లు ఫలితం రావాలంటే పర్వతాల మీద ఎక్కడైనా సరే కొండలపైన కానీ వెలిసిన లింగం ఉంటే గనక ఆ లింగాన్ని పూజించినట్టయితే అది మరింత ఫలవంతమవుతుంది. ఏదైనప్పటికీ కూడా మనకి ఎక్కడ 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 వీలైతే అక్కడ ఈ ప్రదోష సమయంలో మరి శివలింగార్చన చేసినట్టయితే వారికి తప్పకుండా కైలాసవాసమే కాకుండా ఇహలోకంలో ఉండే కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరబడతాయి. ఇక ఎప్పుడైనా సరే సముద్ర స్నానం కన్నా కూడా నదీ తీర స్నానం అనేది మరింత విశిష్టమైనది అవుతుంది. కనుక అవకాశం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే తీర ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ఈ తీర్థస్నానం నదీ తీరాల్లో కనుక స్నానం చేసినట్టయితే గనక చక్కటి పుణ్యం లభిస్తుంది. నదీ స్నానానికి చాలా విశేషమైన గుణం ఉంటుంది. అందులోనూ మహానదిలో స్నానం చేయటం వల్ల అధికమైన ఫలాలు ఇస్తుంది. అన్ని తీర్థాల్లో కంటే కూడా గంగ యొద్ద స్నానం ఆచరించడం, గంగలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో అది చాలా విశేషమైనది. అందులో ఏదైనప్పటికీ కూడా ఇంకా సహజంగా ఏర్పడిన జలాశయాలు ఏవైతే ఉంటాయో అందులో స్నానం అయితే కనుక మరింత మహత్తరమైనది. తులలో సూర్యుడు సంచరిస్తుండగా ఎవరైతే ప్రాతకాల స్నానాలు ఆచరిస్తారో ముఖ్యంగా కార్తీక మాసంలో వారి కోటి జన్మల పాపాలు కూడా శనల్లో కరిగిపోవటం అనేది ఉంటుంది. బండెడు కట్టెల్ని సైతం ఒక చిన్న అగ్గిరవ ఏ రకంగా అయితే దహింపజేస్తుందో వందల కొద్ది పాపాలు సైతం ఒక కార్తీక మాస స్నానం ఆ పాపాలన్నింటినీ కూడా భస్మీపట్టణం చేస్తుంది. కనుక మరి తెలిసైనా సరే తెలియకైనా సరే బుద్ధి ఉన్నా సరే బుద్ధి లేకున్నా సరే తెలివిలో అయినా సరే తెలివిలోనైనా సరే ఎవరైతే నదీ స్నానం చేస్తారో లేదా ఎలాంటి జలాశయంలో అయినా సరే మునకలేస్తారో వారు కన్ని ఉన్న పాపాలన్నీ కూడా తొలగించబడతాయి. 1000 లేదా 100 లేదా 32 దీపాలు పెట్టి అంటే అవకాశం ఉన్నారు సహస్ర దీపాలు పెట్టాలి. అది లేకపోతే కనుక మరి 100 దీపాలు పెట్టాలి. అది కుదరకపోతే 32 దీపాలు వెలిగించి శివుణ్ణి అర్చించినట్టయితే కనుక అన్ని రకాల కోరికలు కూడా నెరవేరబడతాయి. ఆ రకంగా శివునికి మరి తృప్తి కలిగించడం చేత మరి ఈరోజు నేతితో దీపాలు వెలిగించాలి. అట్లాగే దీపాలు, నైవేద్యాలు, గంధము, ధూపము ఇలా వీటన్నిటితో కూడా మరి షోడశోపచారాలతో శివుణ్ణి మనం అర్చించాలి. ఇలా ప్రదోష వేద శివుని యొక్క లింగ రూపాన్ని పూజించినట్లయితే గనక నరులు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయట. అంటే ఇక్కడ కేవలం దేవతల కోసమే కాదు, దేవతల కోసం దేవతలు చేసే పాపాలు చాలా తక్కువ. అందుకే వాళ్ళు దేవతలు అయ్యారు. వాళ్ళు చేస్తమే కాదు మనం చేసే అంటే సాధారణ మానవులు సైతం ఎవరు ఈ ప్రదోష వేళ మరి శివుణ్ణి అర్చించిన లేదా శని త్రయోదశి నాడు కార్తీక మాసంలో అర్చించిన వారి యొక్క కోరికలు ఎంత దుర్లభమైనవైనప్పటికీ కూడా ఖచ్చితంగా నెరవేరబడతాయి అని చెప్పే మన బృహస్పతి తెలియజేయటం అనేది కూడా జరిగింది. అన్నిటికీ సరే ఏదైనప్పటికీ కూడా మరి సదాశివుణ్ణి ప్రదక్షిణ నమస్కారాలతో పూజించాలి. ఓం జటాధరాయ విద్మహే, ఓం జటాధరాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఆ రకంగా మరి శివగాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ శివుణ్ణి అభిషేకం చేయాలి. లేదు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే పంచాక్షరీ నామంతో శివుణ్ణి అర్చించాలి. ఆ రకంగా మరి
చేసినట్టయితే అన్ని రకాలైన సుగుణాలు మనకి లభించడం అనేది ఉంటుంది. రుద్రునకు, భీమునకు, నీలకంఠునకు, కపద్ధునకు, సురేషునకు, ఓమకేతునకు నమస్కారం అని శివుడి యొక్క వివిధ నామాలన్నీ కూడా వృషధ్వజ, సోమ, నీలకంఠ, దిగంబర, ఉమాకాంత, కపద్ధి, తమోమయ, శివప్రియ, శివవిష్ట, శిపిష్ట, వ్యాళప్రియ, ఈ రకంగా అనేక రకాలుగా శివుణ్ణి స్తుతిస్తూ మరి ఆయన యొక్క పూజ చెయ్యాలిట. మీనునికి, మీననాథునికి, సిద్ధునికి, పరమేష్ఠికి, కామాంతునికి, బుద్ధునికి, బుద్ధిపతికి నమస్కారం అని ఆయనకు వందనాలు అర్పించాలిట. కపోతునకు, వశిష్ఠునకు, శిష్ఠునకు, పరమాత్మునకు, వేడుకకు, వేదునకు, వేద బీజాలకు మరి నమస్కారం అని చెప్పి ఆయన వేడుకోవాలిట. దీర్ఘునకు, దీర్ఘదర్శునకు, దీర్ఘార్ఘునకు, మనుహునకు, జగత్రష్టునకు, వ్యోమరూపునకు నమస్కారం అని చెప్పి ఆయన శరణాగతి వేడుకోవాలిట. గజాసుర వినాశునకు, అంధకాసుర భేదినికి, నీలలోహిత శుక్లునకు, చండముండ ప్రియునకు నమస్కారం, నమస్కారం, నమస్కారం. ఓ విశ్వరూప, విశ్వనవ, విశ్వనాథ, శంకర అని చెప్పి ఆయన ఎలుగెత్తి కీర్తించాలిట. అలా బృహస్పతి ఆ రకంగా మంగళహేతువగు ఉపయోగాన్ని ఆయన యొక్క లింగార్చన ఫలితాన్ని తెలియజేయటం అనేది జరిగింది. మళ్ళీ బృహస్పతి అంటట, ఇప్పుడు మనం అందరం కూడా శివుని యొక్క 100 నామాలు చదవాలి. అన్ని ప్రదక్షిణాలను, నమస్కారాలని కూడా మనం ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి. శంకరుడి యొక్క ప్రీతికై వీరిని మనం సాయం సమయాన చేయాలి. వీటన్నిటిని ఏవైతే మనం చెప్పుకున్నాం ఇందాక ప్రదోష వేళ అని, అంటే ఎప్పుడూ కూడా శివుణ్ణి సాయంకాలం పూట అంటే ప్రదోష వేళలో పూజించినట్టయితే కనుక మరింత తొందరగా సులభ ప్రసన్నుడు అవుతాడు అని చెప్పేది కూడా పెద్దల యొక్క వాక్కు. మరి ఇది ఇప్పటి నుంచి కాదు, అప్పుడు మనం చూస్తున్నాం, బృహస్పతి కాలం నుంచి కూడా మనం విన్నాం ఇప్పుడు ఈ స్కంద పురాణ అంతర్గతంగా. ఇలాంటి ఎన్నో మరుపురాని విషయాలన్నీ కూడా మనకి ఈ స్కంద పురాణంలో లభిస్తాయి. అలాంటి స్కంద పురాణాన్ని మనం ప్రతిరోజు కూడా విన్నట్టయితే కనుక మనకి మన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సంకటాలు తొలగిపోవటమే కాకుండా శివుడు ఏంటి, శివుడు తత్వం ఏంటి, అసలు మరి ఆ యొక్క స్కందుడు ఎవడు, ఆ స్కందుడి వల్ల జరిగిన మేలేంటి, మరి ఆ స్కందుడిని ఆరాధించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు లభిస్తాయి, ఇలాంటి ఇత్యాది ఎన్నో విశేషాలన్నీ కూడా మనకి స్కంద పురాణం వల్ల లభిస్తున్నాయి. అలాంటి మరి స్కంద పురాణాన్ని ప్రతిరోజు కూడా వినటం అంటే కనుక అది అదృష్టం. కనుక మరి ఎవరైతే కూడా సాక్షాత్తు వేదవ్యాసుడే తెలియజేసి ఉన్నాడు, ఎన్ని యాగాలు చేసిన ఫలం కన్నా కూడా, ఎన్ని శాస్త్రాలు చదివిన ఫలం కన్నా కూడా, ఎవరైతే వారి జీవితంలో ఒక్కసారైనా సరే పురాణ శ్రవణం చేస్తారో లేదా పురాణ పఠనం చేస్తారో వారికి 100 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం సంప్రాప్తిస్తుంది అని చెప్పి స్వయంగా విష్ణు అంశగా జన్మించిన వేదవ్యాసుడే తెలియజేయటం అనేది కూడా జరిగింది. ఇప్పుడు మనకి ఇదే విషయాన్ని బృహస్పతి వారు నొక్కి వక్కానిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇంతకుముందు ఈ వ్రతాన్ని ఎవరైనా సరే మనం చేసి అప్పుడు కనుక ఏదైనా సరే యుద్ధానికి కనుక పూనుకున్నట్టయితే తప్పకుండా ఆ యుద్ధంలో మనం గెలుపొంది తీరుతాం. శివుని ప్రసాదం వల్ల మనకి జయం లభిస్తుంది, అన్నీ ప్రాప్తిస్తాయని చెప్పి, అంతేకాకుండా అప్పుడు ఈ వృత్తుణ్ణి మనం తేలిగ్గా సంవరించగలుగుతామని చెప్పి కూడా బృహస్పతి తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత మరి చిత్రరథుడిని అంటే ఇంతకు ముందు కూడా మీకు ఇలాగే ఈ రకంగా ఎవరు చేశారు అనేది నేను తెలియజేస్తున్నాను వినండి అని చెప్పి, పూర్వము గంధమాదన పర్వతం మీద తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నట్ట మరి ఈ దైత్యుడు, ఈ వృతుడనే దైత్యుడు ఆ వనమున అతివృష్టి మరి మూషిక బాధ శలభ సుఖ అచ్చసన్న రాజులను ఆయన పీడలేవి కూడా లేవుట. కనుక ఆ వనం అత్యంత మంగళకరమైందిట. ఇక ఆ రాజుకు శివుడే గొప్ప యాసం
ఒక దానినిచ్చెను. అది తన స్వామి కోరికకు అనుసరించి వెళ్ళిందిట. ఆ కింకిణీ వాద్యాలు కలిది సిద్ధాచలతో సేవించబడింది. మరి వివిధ దీపాలని పర్యటించి వచ్చిందిట. ఇక ఒకప్పుడు చిత్రరథుడనే రాజు కైలాసానికి వచ్చి అద్భుతం అనేది ఒకని చూస్తాడు. మహేషుని సభాతలమును గణాలతో కూడా అది ప్రకాశిస్తుందిట. శివుడు అద్దభానికి అంటుకొని ఉందిట. ఆ తర్వాత మరి పార్వతిని కూడా చూసట. దేవితో ఉన్న శివుని చూసి ఇట్లా అంటట ఆయన, ఓ శంకర, మేమంతా విషయాలతో కూడి ఉన్నాం. మంత్రి మొదలగు వారంతా కూడా స్త్రీవశులం. లోకమున మేమే అర్జునులం, కాముకులం. న్యాయసమ్మతమైన మాట అదో అది చెప్పమంటారు. ఆ మాటలు విని మహేశ్వరుడు నవ్వుచు, అందరూ వేరే రకంగా కాదు, అందరూ జీర్ణం చేసుకోలేని కాలకోటం మింగితిని, అయినప్పటికీ రాజు సహించలేని అవమానం చేశాడు అని చెప్పగా, అప్పుడు చిత్రరథుని పిలిచి పార్వతి ఇట్టంది. మరి పార్వతీదేవి చిత్రరథుడితో ఏమంది, తర్వాత జరిగిన విశేషాలేంటి, పీఠికకు మధ్యగా వచ్చి ఎప్పుడు కూడా శివలింగ పీఠికకు మధ్యగా వచ్చి ఎప్పుడు కూడా మరి ప్రదక్షిణం చేయకూడదు. ఆ విధంగా చేసినట్టయితే గనక వారికి మరింత పాపం పెరుగుతుంది. ఇంద్రుడు ఆ విధంగానే రాజస్వభావాన్ని ఆశ్రయించి అలా ప్రదక్షిణం చేశాడు ఒకప్పుడు. ఆ రకంగా చేయటం వల్లే ఇప్పుడు మళ్ళీ ఇంద్రుడు ఈ రకంగా దుర్గతి పాలయ్యాడని చెప్పి కూడా ఆ శరీరవాణి వినిపించడం అనేది జరుగుతుంది. కనుక ఇంద్రుని ఐరావతం సహా వృతి ఈనాడు మింగివేశాడు. ఆ రోజు ఆయన చేసిన తప్పిదం వల్లే. ఇంద్రుడు ముక్తుడగినట్లు మీరే చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఆయన నుంచి ఎలా రావాలి, బయటపడాలి అంటే కనుక అది మీరే చేయాలి. ఓ దేవతలారా, మహారుద్ర విధానం చేత ఎవరైతే మరి పూజ చేస్తారో అప్పుడు ఇంద్రుడు వెంటనే ముక్తుడవుతాడు. ఇందుకు ఏది వేరే ఆలోచన అవసరం లేదు, తర్క వాదోపవాదాలకు అస్సలు అవసరం లేదు. కనుక మీరందరూ కూడా ఏదైనప్పటికీ కూడా వెంటనే మహారుద్ర విధానం చేత శివుణ్ణి ఆరాధించండి. తక్షణమే మీకు బయటపడటం అనేది ఇంద్రుడు జరుగుతుంది. అప్పుడు దేవతలు ఆ మాటను అనుసరించి వాళ్ళందరూ కూడా ప్రయత్నపూర్వకంగా శివుణ్ణి రుద్రసూక్తంతో ఓం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిఅగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని చెప్పి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి రుద్రసూక్త విధానంలో అర్చించడం అనేది కూడా జరుగుతుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ దేవతలు చేస్తున్న ఏవైతే శివ పూజలు ఉన్నాయో వాళ్ళందరినీ చూసి గాంధర్వులందరూ, మరి అప్సరసలు, యక్షులు, ఋషులు అందరూ కూడా చాలా సంతోషిస్తారు, చాలా సంతృప్తి చెందుతారు. అబ్బా, ఎంత బాగా చేస్తున్నారయ్యా శివుని యొక్క ఆరాధన, జన్మ ధన్యమవుతుందయ్యా ఇలాంటి ఆరాధన చూస్తే అని చెప్పి వాళ్ళ అందరూ కూడా మరి మురిసిపోవటం జరుగుతుంది. ఇంకా ఎప్పుడైతే ఇంద్రుడు ముక్తికు అవటం, ఎప్పుడైతే రుద్రుడి యొక్క పూజ వీళ్ళు పరిపూర్ణంగా చేస్తాడో అప్పుడు ఆ రకంగా ఇంద్రుడు ముక్తుడవుతాడు. అక్కడ ఆ చోటికి వెళ్ళి అనేక రకాలైన ఘంటారావాల్ని మోగించడం అనేది జరుగుతుంది. ఇక ఆ క్షణాన్ని అందరూ కూడా దేవతలందరూ కూడా అబ్బా, శివుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఇబ్బంది అయినా సరే తక్షణం తొలగిపోతుంది అని ఒక రకమైన ఆలోచనకి రావటం అనేది జరుగుతుంది. అందరూ కూడా ఆనందంతో, పరమానందంతో అక్కడ నృత్యాలు చేయటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఎవరైనా సరే ఏదైనా సరే ఈ రకమైన ఆరాధన కనుక చేసుకున్నట్టయితే, శివుణ్ణి ఆరాధించినట్టయితే అంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ రకంగా శివుడి యొక్క ఆరాధన చేసుకోవటం అనేది అనివార్యం. ఆ తర్వాత అనేక రకాలుగా మరి శివుణ్ణి అభిషేకించుకోవటం అనేది కూడా జరుగుతుంది. దిక్కులన్నీ కూడా ఎప్పుడైతే శివుడి ఆరాధనతో ప్రసన్నంగా ఉండటం అనేది జరుగుతుంది, ఆకాశం నిర్మలమయమవుతుంది. మహాత్ముల మనసులన్నీ కూడా ప్రశాంతంతో నిండి హాయిగా శాంతి ద్వారాలు తెరుచుకున్నట్టు అవుతాయి. కనుక ఏదైనప్పటికీ కూడా ఎన్ని రకాలైన ప్రయోజనాల్ని చేకూర్చగలిగేది శివనామం మాత్రమే. కనుక ఎవరైతే మరి క్రమం తప్పకుండా శివార్చన చేస్తారో వారి యొక్క బాధలన్నీ కూడా భస్మీపటలం అవుతాయి. శివుడు మూడో కన్ను తెరిచి ఏదైతే ఒక జాలని ప్రవహింపజేస్తాడో శివుడు మన కోసం తన యొక్క మూడో హృదయాన్ని తెరిచి మన హక్కును చేర్చుకోవటం అనేది జరుగుతుంది. కనుక మరి ఆ శివుడి యొక్క ప్రశంసను మనం పొందాలి అంటే కనుక, ప్రసన్నతను మనం పొందాలంటే కనుక శివారాధన అనేది తెలిసి ఉండాలి. గంగా యమునలకు మధ్య అంతర్వేది అనే చోట మరి పాపిష్టియగు బ్రహ్మహత్య కూడా పడింది.
మరి అలాంటి బ్రహ్మహత్యను సైతం తొలగించిన పుణ్యభూమి అంతర్వేది. ఇక లోకపావని అని వాసికెక్కింది. ఏ దేశంలోనైతే వృతహత్య స్థిరపడినప్పటికీ కూడా ఏదైతే గొప్ప శిరస్సు పడిందో 6 మాసాల్లో పడిన ఆ తలను ఇంద్రునితో సహా మరి కూర్చోపెట్టెను. కనుక ఏదైనప్పటికీ కూడా ఇట్లా శుక్రుడు తెలుపుతున్న ఈ బలి యజ్ఞం అనే దానికి సిద్ధపడి అందరూ కావాల్సిన పదార్థాలు జాగ్రత్త పడాలని చెప్పి, సరే ఏదైతే మరి ఎప్పుడైతే ఈ రకమైన శివార్చన చేసి ఇంద్రుడు విజయం సాధించడం, తర్వాత వృతుడి యొక్క 6 ఖండాలుగా వృతుడిని నరికివేయటం అనేది కూడా జరుగుతుంది. ఎప్పుడైతే వృతుడు సంవరించబడ్డాడు అనేది మాట అనేది ఏదైతే ఉంటుందో, ఆ వాక్ అనేది ఏదైతే ఉంటుందో, ఆ మాటలకి ఒక్కసారిగా రోషంతో మరి దైత్యవాంధుడైన మరి బలి చక్రవర్తి కూడా చాలా బాధపడటం అనేది జరుగుతుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా ఎన్ని ఉపద్రవాలు అయినప్పటికీ కూడా ఇంద్రుడు మాత్రం ఇంద్రాసనం మీద కూర్చుంటాడు. అయితే ఇలా ఇంద్రాసనం మీద అలంకరించాడనేది మరింత ఆవేశము, రోషాన్ని బలి చక్రవర్తికి కలిగించడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏదైనప్పటికీ కూడా మనం ఏదైనా ఒక మహాయజ్ఞంతో విజయాన్ని లభించాలని బలికి చెప్తాం జరుగుతుంది. అప్పుడు శుక్రాచార్యుడు చెప్పిన మీదగా ఎప్పుడు ఎలా ఏ రకంగా మరి మళ్ళీ యుద్ధం చేయాలి, మళ్ళీ తన యొక్క దేవతల గురువైన మరి ఇంద్రుడిని ఎలాగా, దేవతల యొక్క ప్రభువైన ఇంద్రుడిని ఎలాగా, దేవతల యొక్క గురువైన బృహస్పతిని అమర్చడం ఎలాగా, ఇలాంటివన్నీ కూడా మరి ఆలోచించడం అనేది ఇప్పుడు బలిబంత్ అవ్వటం అనేది జరుగుతుంది. మరి తర్వాత బలి చక్రవర్తి ఏం చేశాడు, ఏ రకమైన విజయాన్ని సాధించాడు, ఇలాంటివన్నీ కూడా మనం స్కంద పురాణం 22వ భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.